వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్దలు ఒక సామెత చెప్తారు, అతి వినయం ధూర్త లక్షణం అని చెప్పని. అలాగా ఏ పని చేసినా సరే దొరికిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి లక్షణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం, కోర్టులు చీవాట్లు పెట్టినా సరే మేము మాత్రం ప్రజల్లో దీన్ని ఇంకా ఇలాగే చేస్తాం, జస్ట్ యాజ్ సేమ్ యాజ్ 35 మంది కమడి ఎస్పీలాగే ఇక్కడ కూడా చేయడం అనేటువంటిది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి సంబంధించి ఒక మహిళ కలిసింది. ఆవిడకి మహానటి అని కూడా పేరు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చిన్నది దాంట్లో మాట్లాడుతూ అమ్మకానికి టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం ధర 14.5 లక్షలు, పరీక్షలు ఏవి రాయకుండానే ఉద్యోగం ఇస్తామంటూ రాధిక అనేటువంటి అభ్యర్థి నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని మీడియా అలాగే సోషల్ మీడియాలో బాగా చేస్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుంది అని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేపించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్ లో నా అకౌంట్ కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్ కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తేల్చుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖ పరిచయం కూడా లేదు. అతనిది విజయవాడ కానూరు, అడపా భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్. చూసారుగా, ఆ అమ్మాయి పాపం కేసు కూడా పెట్టింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, నా దగ్గర ఎలా తీసుకున్నారు ఇది అని. సో దీన్ని ఎలాగ మన తప్పుడు ప్రచారాలకి ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి వీళ్ళు పిహెచ్డీలు చేశారు. బేసిక్గా ఈ పిహెచ్డీలు చేసినటువంటి దాంట్లో అసలు వాస్తవాలు ఆణిముత్యాలని బయటపడ్డాయి అనమాట. సో ఫ్యాక్ట్ చెక్ ఏపీ వాళ్ళు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అవన్నీ ఒకసారి ఏంటని చూస్తే, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు క్రైమ్ నంబర్ 726/2025 అంటే 2025 సంవత్సరంలో నమోదు చేశారు కేసు. ఇది ఎప్పుడు నిందితులకి డబ్బులు బదిలీ చేసినటువంటి సమయం 13 ఏప్రిల్ 2025 నుంచి 4 ఆగస్టు 2025. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలల సమయంలో దఫాలుగా మరి ఏ విధంగా ఇచ్చుకున్నారు ఏంటనేది వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సరే ఫైన్, అక్కడ కూడా అయింది. అయితే ఇది మరి ఎప్పటిది, వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి, మరి ఏమనుకుని మీడియా ముందుకు వచ్చేసారు? ఇప్పుడు వీళ్ళు చేసింది అయితే ఖచ్చితంగా తప్పే బయటకు వచ్చాయి, ఏ విధంగా ఇదంతా జరిగింది అనేటువంటి దగ్గర. సో ఒంగోలు తాలూకా ఈ కేసు వివరాలు చూసినప్పుడు ఫిర్యాదుదారు రాధిక, నిందితురాలు A1 నాగజ్యోతి. ఈ రాధిక, నాగజ్యోతి ఇద్దరు కూడా డిగ్రీలో స్టూడెంట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఎక్కడ? ఒంగోలులో హర్షిని డిగ్రీ కాలేజ్లో చదువుకున్నారు. ఇంకో నిందితుడు అడపా భానుప్రకాష్ A2, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో లోకేష్కి సన్నిహితంగా ఉంటాము అది అని చెప్పి అన్న పాయింట్ వచ్చిందో ఆ అడపా భానుప్రకాష్ అనేటువంటి వ్యక్తి A2. ఫిర్యాదుదారు రాధికకి కూడా ముందు నుంచే సన్నిహితుడు. అంటే ఇద్దరు మిలాఖత్ ఫ్రెండ్సే, నాత్తెనాలి నీత్తెనాలి బ్యాచ్ ఇదంతా కూడా. సో అయ్యింది. వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో ముందు నుంచి కూడా. అంటే రాధిక కాస్త అప్పివే, బిజినెస్ చేసుకుంటున్నా లేదంటే ఫలానా ఇది చేసుకుంటున్నా, నువ్వు అప్పిస్తే వచ్చే నెలలో వడ్డీతో కల్పిస్తా, ఈ టైప్లో వ్యవహారం అనేది ఉందన్నమాట. ఫ్రెండ్షిప్ మంచిగానే. సో కుటుంబపరంగా మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. చక్కగా ఇద్దరికిద్దరు అప్పు చేసుకోవడం తీసుకోవడం అన్నట్టుగానే నడిచింది అనేది చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ రాధిక అనేటువంటి వ్యక్తి అసలు డిఎస్సి పరీక్ష రాయలేదు. అఫ్కోర్స్ తను కూడా అదే చెప్పింది, మీ పరీక్షలు ఏం రాయక్కర్లేదు, ఉద్యోగం మినిస్టర్ గారు కోటాలు ఇప్పించేస్తామని చెప్పారని చెప్పి ఒక కుక్డప్ స్టోరీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పింది. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి క్రమం ఇది. సో ఈ ఎగ్జామ్ రాయలేదు, ఎగ్జామ్ రాయకుండా నీకు ఉద్యోగం ఇప్పించేస్తాము ఇది అని చెప్పని తను చెప్పాట అడపా భానుప్రకాష్. అందుకని 14.5 లక్షలు దఫాలుగా ఏప్రిల్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు కూడా పంపిస్తూనే ఉందిట. మరి ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలీదు. ఈ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ముందుగానే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడాలి. ఇంకోటి మరి ఏ పరంగా వాళ్ళు చేసుకున్నారో అనేది తెలియనటువంటి పరిస్థితి. తర్వాత ఈ నాగజ్యోతి, రాధిక ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు బ్యాచ్ మొత్తానికి వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది.
ఎవరి దగ్గర ఏదో చెప్పుంటారు కేసు ఇలా ఉందని, వెంటనే వైసీపీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, తీసుకొచ్చేసి ఇదిగో మహానటి నువ్వు ఇది చెప్పేసేమ్మా అన్నారు, ఆవిడ వచ్చి బయటికి చెప్పేసింది డిఎస్సి ఎగ్జామ్ రాయకుండానే నీకు ఇప్పించేస్తామని చెప్పి. అసలు ఏం చదివింది, ఏ ఉద్యోగానికి అప్లై చేసింది, ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలియకుండా మనకి బయటికి పంపించేసేయడం, ఇవన్నీ చేయడం. మరి ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తుల మధ్య జరిగిన మోసానికి సంబంధించిన కేసు, దీనికి ప్రభుత్వానికి కానీ ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ ఎలాంటి సంబంధం లేదు, తప్పుడు వార్తలు పుకార్లు వ్యాప్తి చేయడం నేరం, కాబట్టి ఇటువంటి సమాచారాన్ని నమ్మే ముందు, షేర్ చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అంటే ఇది ఎవరైనా నమ్మేవాళ్ళును షేర్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు తప్ప, అర్రే వీళ్ళు తప్పు చేశారు, చేసిన దానికి ప్రభుత్వం మీద ఇలా చేస్తున్నారు కాబట్టి, దీంట్లో క్రిమినల్ ఇంటెన్షన్ అనేది ఉంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అన్నటువంటి ఆలోచన గౌరవ ఫ్యాక్ట్ చెక్ వారికి రాకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, నా భూతే నా భవిష్యత్ అలాగే ఉంది. చాంతాడంత ఎక్స్ప్లెనేషన్లు సోషల్ మీడియాలో పెట్టడం, మీకున్నటువంటి ఫాలోయింగ్ ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఎంతమందికి మీ మెసేజ్ రీచ్ అవుతుంది, మీరు చెప్పేటువంటిది. ఐఎన్పిఆర్ ఛానల్ ఏం చేస్తోంది, ఉన్నారుగా ఎవరో ఒక జర్నలిస్ట్ని పెట్టి ఐఎన్పిఆర్ ఛానల్లో గవర్నమెంట్ వాళ్ళు ప్రతి దానికి ఒక వార్తని మీరు చెప్పేటువంటి దాన్ని విజువల్ కింద ఎడిట్ చేసి కాస్త పెట్టండి సార్. టెక్స్ట్ మెసేజ్ ఒక్కటి పెట్టేది వెళ్ళిపోతుందంటే ఎవడు చదవట్లా, ఎవడు చూడట్లా, చాలా తక్కువ. ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్లో కూడా మీరు ఇచ్చేటువంటి దీన్ని ఎవరు దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఒకసారి అర్థం చేసుకోండి అది. లేదంటే ఒక యాక్ట్ పెట్టండి, ఫ్యాక్ట్ చెక్లో వచ్చేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో మేము ఇచ్చేటువంటి ఆధారాలన్నీ కూడా సరిపోల్చుకుని దాన్ని న్యూస్ కవరేజ్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఐఎన్పిఆర్ నుంచి ఒక సర్క్యులర్ అనేది మొత్తం అన్ని మీడియా ఛానల్స్కి కూడా పంపించండి. మీరు ఇలాగే చింతపెక్కలాట ఆడుకుంటూ ఉన్నంత కాలం ఈ అబద్ధాలు వస్తూనే ఉంటాయి, ప్రజల్లోకి వెళ్తూనే ఉంటాయి, వాళ్ళు నమ్మాల్సింది వాళ్ళు నమ్ముతూనే ఉంటారు, జరగాల్సినటువంటి డ్యామేజ్ వెనకాల నుంచి బాగా జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి ఒకసారి. సో వీళ్ళు ఇలాగే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరు అనేటువంటిది ఇక్కడ మా ప్రశ్న. మరి దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందంటారా ఫ్యాక్ట్ చెక్ వాళ్ళకి? అంటే రెగ్యులర్గా మనం చెప్పుకునేటువంటిది ఇది మంచి ప్రభుత్వం, అంతే కదా. ఏదేమైనప్పటికీ చేసి దొరికిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణంగా ప్రజలు తేల్చేశారు, ఎన్నికల్లో అయినా ఎన్నికల తర్వాత అయినా. ఇది ముక్తాయింపు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.